అయ్యా, నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టాలంటే నీ సహాయం, నీ కృప లేకపోతే నా వల్ల కాదు. అందుకని నీ మీద ఆధారపడడానికి నేను వచ్చాను. నువ్వు నాకు ముఖ్యుడు అని నేను చెప్పడానికి వచ్చానని దేవుని సన్నిధానానికి మనం వచ్చాం కదా. దేవుని మందిరంలో అడుగుదాం. వేటితో నింపుకోవాలో శ్రేష్టమైన తలంపులతో, శ్రేష్టమైన ఆశలతో, శ్రేష్టమైన ప్రార్థనలతో, శ్రేష్టమైన నీ వాక్కులతో, శ్రేష్టమైన నిరీక్షణతో, శ్రేష్టమైన పట్టుదలతో నా హృదయాన్ని, నా మనసును నింపు ప్రభా. అట్టి విధంగా మనం సిద్ధపడగలిగితే ఇదిగో నేను నూతన క్రియను చేయించినాను, ఈనాడే అది మొలచును. దాన్ని మీరు ఆలోచింపరా? నిశ్చయంగా ఆయన నూతన క్రియలు జరిగించేవాడు. ఏదో క్యాలెండర్లో మారిందండి సంవత్సరం, కానీ నా బ్రతుకంతా అలాగే ఏడ్చింది అని కొంతమంది అంటారండి. అలా ఉండదండి మన బ్రతుకు. అవర్ లైఫ్ ఇస్ ట్రూలీ గోయింగ్ టు చేంజ్. వీఆర్ ట్రూలీ గోయింగ్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్. వీఆర్ ట్రూలీ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క విశ్వాస్యతను, దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించే సంవత్సరంగా 2025వ సంవత్సరం మన జీవితాలలో ఉండును గాక. ఆమెన్.